జాతక చక్రం కానీ, పిల్లల పేరు మీద జన్మపత్రిక రాయడం కానీ, ముహూర్తం కానీ, ఎంగేజ్మెంట్కి, పెళ్లికి, గృహారంభానికి, అలాగే గృహప్రవేశానికి ముహూర్తాలు, అలాగే మీ సిగ్నేచర్ అనాలిసిస్, మీ పేరుని, అలాగే పిల్లల పేరుని కానీ, బిజినెస్ నేమ్స్ కానీ సెట్టింగ్, అలాగే వాస్తు, కమర్షియల్ వాస్తు కానీ, డొమెస్టిక్ వాస్తు కానీ, వీటన్నిటి కోసం సంప్రదించండి శ్రీ విధాత పీఠం. విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. శని మహాదశలో వృషభ రాశి వాళ్ళకి కలిగేటువంటి ఫలితాల గురించి వీడియోలో తెలుసుకుందాం. జ్యోతిష్ శాస్త్రంలో గ్రహ దశలు మన జీవితాన్ని మలిచేటువంటి ప్రధానమైనటువంటి శక్తులుగా పరిగణించబడుతూ ఉంటాయి. శని గ్రహము క్రమశిక్షణ, కష్టపడేటువంటి మనస్తత్వం, ఆలస్యాలు, న్యాయబద్ధతకు ప్రతీక. మరి శని మహాదశ సుమారు 19 సంవత్సరాల పాటు కొనసాగుతుంది. శుక్రుడు ఆధిపత్యం ఉన్నటువంటి వృషభ రాశి సహజంగా స్థిరమైన భౌతికవాద, సౌందర్యాభిమాని, ఆత్మవిశ్వాసం కలిగినటువంటి రాశి. ఈ రెండు గ్రహాల స్వభావాలు కొంత భిన్నమైనప్పటికీ శని వృషభ రాశి వారికి అనుకూలంగా పనిచేసే స్థితి కలిగి ఉంటుంది. అందుకే ఈ మహాదశలో కొంత కష్టంతో పాటు అనేక శుభ పరిణామాలు ఉంటాయి. శని మహాదశ ఒక సమగ్ర విశ్లేషణ చూద్దాం. వృషభ రాశి వారు స్థిరచిత్తం గలవాళ్ళు, కానీ శని మహాదశలో వాళ్ళ సహనము, క్రమబద్ధత, ఆర్థిక వ్యవహారాలు పరీక్షించేటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. పనుల్లో ఆలస్యం అవుతూ ఉంటుంది, ఆర్థిక ఒత్తిడి, అప్పులు పెరుగుతూ ఉంటాయి. శ్రమతో కూడినటువంటి విజయము, కుటుంబ బాధ్యతలు పెరగడం, మానసికంగా ఆందోళన పెరగడం. కానీ ఇదే కాలంలో క్రమశిక్షణతో ముందుకు సాగితే జీవితం స్థిరపడుతుంది, దీర్ఘకాలికంగా లాభాలు వస్తాయి. శని మహాదశలో వివిధ అంతర్దశల ప్రభావం ఎలా ఉంటుంది వృషభ రాశి వాళ్ళకి అంటే, శని మహాదశలో శని అంతర్దశ అత్యంత కఠినమైనటువంటి దశ. వృత్తి వ్యాపారాల్లో నిలకడ కోల్పోవడం, ఆరోగ్య సమస్యలు, కీళ్ల నొప్పులు, వెన్నునొప్పి, అధిక శ్రమతోనైనా సరే ఫలితం ఆలస్యంగా వస్తుంది. శని మహాదశలో బుధ అంతర్దశ, బుద్ధి వివేకం పెరుగుతాయి, కానీ నిర్ణయాల్లో ఆలస్యం ఏర్పడుతుంది. ఆర్థిక లాభాలు క్రమంగా వస్తాయి. శని మహాదశలో కేతు అంతర్దశ, ఆధ్యాత్మికత పెరుగుతుంది, సామాజిక సంబంధాల్లో దూరము, మనసులో విసుగు, నిరాసక్తత. మరి శని మహాదశలో శుక్ర అంతర్దశ, శుక్రుడు వృషభ రాశి అధిపతి, అందువల్ల ఇది శుభదశ అని చెప్పొచ్చు. ఆర్థిక లాభాలు, వృత్తిలో పదోన్నతి, సృజనాత్మక రంగాల్లో విజయము, దాంపత్యంలో ఆనందము. శని మహాదశలో శుక్ర అంతర్దశ, అధికారులతో విభేదాలు, ప్రతిష్టకు ముప్పు, ఆరోగ్య సమస్యలు, కంటి సమస్యలు, రక్తపోటు. మరి శని మహాదశలో చంద్ర అంతర్దశ, మానసిక ఒత్తిడిని, తల్లి ఆరోగ్యం ప్రభావితం కావచ్చు, గృహము, భూమి సంబంధ లాభాలు. అలాగే శని మహాదశలో కుజ అంతర్దశ, శక్తి, ధైర్యం పెరుగుతాయి, కానీ తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టం కలుగుతుంది. కృషి, క్రమశిక్షణతో గొప్ప ఫలితాలు అందుకుంటారు. శని మహాదశలో రాహు అంతర్దశ, ఆకస్మిక సంఘటనలు జరుగుతాయి, న్యాయపరమైనటువంటి సమస్యలు, రహస్య శత్రువులు చురుగ్గా ఉంటారు. శని మహాదశలో గురు అంతర్దశ, అత్యంత శుభప్రదమైనటువంటి దశ. జ్ఞానము, సద్వినియోగం పెరుగుతుంది, ఉద్యోగము, పదోన్నతి అవకాశాలు ఏర్పడతాయి, దీర్ఘకాలిక లక్ష్యాలు సాధ్యమవుతాయి. ఈ కాలంలో ఎదురయ్యేటువంటి ముఖ్యమైనటువంటి సమస్యలు ఏంటి? వృషభ రాశి వాళ్ళకి శని మహాదశలో ఆర్థిక ఒత్తిడి, అప్పులు, మానసిక ఆందోళన, భయము, ఆర్థిక సమస్యలు, కీళ్ల నొప్పులు, వెన్నునొప్పి, కుటుంబ కలహాలు, సమయపాలన లోపం వల్ల నష్టం. మరి శని మహాదశలో వృషభ రాశి వాళ్ళకి లభించేటువంటి ప్రయోజనాలు కూడా ఉంటాయి. సహనము, క్రమశిక్షణ పెరుగుతుంది, కష్టంతో కూడిన పనుల్లో విజయాలు లభిస్తాయి, దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది, మానసిక పరిపక్వత పెరుగుతుంది, జీవితానికి గట్టి పునాది ఏర్పడుతుంది. శని మహాదశలో వృషభ రాశి వాళ్ళు ఎలాంటి నివారణ చర్యలు, పరిహారాలు పాటించాలి? ప్రతి శనివారం శనీశ్వర ఆలయానికి వెళ్ళి నువ్వుల నూనె దీపాన్ని వెలిగించడం, శని బీజ మంత్రం ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ శనైశ్వరాయ నమః అనేటువంటి మంత్రాన్ని పఠించడం, శని అష్టోత్తర శతనామావళి పఠించడం, వృద్ధులకు సేవ చేయడం, ప్రతిరోజు యోగా, ధ్యానం ద్వారా మానసిక సమతుల్యత, సమయపాలన, క్రమశిక్షణ పాటించడం. మరి శని మహాదశ వృషభ రాశి వాళ్ళకి మొదట కష్టమైందిగా అనిపించినా వారికి స్థిరత, సహనం, క్రమశిక్షణ కలిగిన వారిగా తీర్చిదిద్దుతుంది. ఈ కాలం చివరికి కష్టపడి విజయాన్ని సాధించే వ్యక్తులుగా మిమ్మల్ని మారుస్తుంది. భయపడకుండా పట్టుదలతో ముందుకు సాగితే ఈ మహాదశను శుభప్రదంగా మార్చుకోవచ్చు. మరి వృషభ రాశి వారు శని మహాదశ గురించి భయపడకుండా సూచించినటువంటి పరిహారాలని పాటించి మీ దశని, మీ జీవితాన్ని మార్చుకుంటారని ఆశిస్తూ నమస్తే.